బోనాలు కానీ ఒక రొటీన్గా జరిగేది. ఇప్పుడు చాలా వైభవంగా మీరందరూ కూడా ఈ పండుగని ఒక నెల రోజుల పాటు మనం అంతా నిర్వహించుకుంటున్నాం. అందుకనే ఎన్నో సదుపాయాలు ప్రభుత్వ విభాగాలు, ఎండోమెంట్స్, జిహెచ్ఎంసి, పోలీస్ అందరం కూడా కలిసి ఈ పండుగ కోసం మేము అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుంటాం. అయితే అక్కన్న మాదన్న గురించి రాజరత్నం గారు ఆల్రెడీ చెప్పారు చరిత్ర. ఆ రోజు వచ్చినప్పుడు జస్ట్ కొద్దిగా ఫ్రీగా ఉంటే కొన్ని విషయాలు చర్చించుకున్నాం. అంటే ఈ చరిత్ర ఎంత దూరం పోతుంది అనేది కూడా మనం అందరం ఆలోచించాలి. 349వ సంవత్సరాల క్రితం 1673లో గోల్కొండ బోనాలు మొదటిసారిగా మాదన్న అప్పుడు అక్కడ ఉండి ప్రత్యేకంగా గోల్కొండ కీలలో ఆయన అక్కడ ఉండి అక్కడ ఉన్న ఆజఫ్జాహీ పాలకులు వాళ్ళని నమ్మించి అక్కడ ఉన్న సమయంలో ఒక జ్వరం వచ్చింది, అందరికీ బాగా జ్వరాలు వచ్చి చనిపోతున్న సందర్భంలో ఆయన ప్రార్థించి అక్కడ బోనాలు అనేది ప్రారంభించారు. అది ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులకు ఆ వ్యాధి తగ్గిపోయింది. దాని తర్వాత అది 350 సంవత్సరాల నుంచి అది నిర్వహించుకుంటూ వస్తున్నాం. 1843వ సంవత్సరంలో అంటే 230 ఇయర్స్ 2022 మైనస్ 1843 ఆల్మోస్ట్ 250 ఇయర్స్ క్రితం ఈ ఉజ్జయిని అని ఎందుకంటాం? మహంకాళి పండుగని, మహంకాళి బోనాలు. ఉజ్జయిని అక్కడ ఉంది కదా మధ్యప్రదేశ్లో. ఇక్కడ మళ్ళీ ఆ పేరు ఎట్లా వచ్చింది తెలుసా? తెలియదా? అయితే బ్రీఫ్గా క్లుప్తంగా చెప్పాలంటే ఆ సమయంలో అక్కడ పోలీస్ మిలిటరీ బెటాలియన్ ఏదైతే ఉందో అది ఉజ్జయిన్కి బ్రిటిష్ వారు తీసుకెళ్లారు ఒక యుద్ధం కోసం. ఆ సమయంలో సికింద్రాబాద్ మొత్తం ప్రాంతంలో ప్లేగ్ అంటే ఎలుకల వ్యాధి అది వ్యాపించి చాలా మంది చనిపోతున్నారు. ఇది విని అక్కడ పోలీస్ కమాండర్ అతను వెళ్ళి ఉజ్జయిన్ టెంపుల్లో ప్రార్థించాడు అమ్మవారిని. ప్రార్థిస్తే నెక్స్ట్ డే నుంచి తగ్గిపోయి వారం రోజుల్లో మొత్తం ఖతమైంది. అది ఎవరు కూడా చనిపోలేదు దాని తర్వాత. సో దానికి గుర్తిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఆశీర్వాదం కోసం ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ పోలీస్ బెటాలియన్ క్యాంప్ ముందే, అందుకే ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ ముందే అది ఉంటుంది. ఏది? మహంకాళి అమ్మవారి విగ్రహం. లాల్ దర్వాజా అది కూడా మీరు చూసుకుంటే